హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మనం ఈ వీడియోలో కోటక్ 811 సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఈ క్రింది విషయాలు తెలుసుకోండి. ఈ అకౌంట్ పూర్తిగా ఉచితం. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్ ఉండవలెను. ఈ అకౌంటు యాక్టివేషన్ కొరకు మీరు ఖచ్చితంగా 1000 రూపాయలు యాడ్ చేయవలెను. లేట్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి వీడియోలో చెప్పినట్లు అకౌంట్ ఓపెన్ చేయండి. కోటక్ 811 సేవింగ్ అకౌంట్ ఓపెనింగ్ కొరకై ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఉన్న లింకు మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. అందులో కోటక్ 811 యాప్ కనిపిస్తుంది. యాప్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ ఓపెన్ చేసి క్రింద కనిపిస్తున్న క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ రెసిడెన్షియల్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిన్ కోడ్ అనేది ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో మీ పిన్ కోడ్ ఏరియాలో కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచెస్ అనేది అవైలబుల్ ఉన్నాయనుకోండి, మీకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఏరియాలో బ్రాంచెస్ లేవనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణలో కొత్తగా డిస్ట్రిక్ట్స్ అయినాయి కదా, కొత్త డిస్ట్రిక్ట్స్ లో చాలా ఏరియాస్ లో కోటక్ మహీంద్రా బ్రాంచెస్ అనేది లేదు. సో అట్లాంటి పిన్ కోడ్స్ ఎంటర్ చేస్తే నాట్ సర్వీసబుల్ అని వస్తుంది. సో అట్లా వస్తే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఇంకొక సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి మీరు ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళిపోద్ది. కాకపోతే ఏంటంటే మీకు ఎప్పుడైనా ఫిజికల్ డెబిట్ కార్డు పోస్ట్ లో రావాలన్నా, చెక్ బుక్ పోస్ట్ లో రావాలన్నా కానీ ఇక్కడ ఏదైతే మీరు ఇంకొక సిటీ పిన్ కోడ్ ఇస్తున్నారో ఆ పిన్ కోడ్ కి మాత్రమే వస్తాయి. సో ఆ పిన్ కోడ్ ఏరియాలో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ పిన్ కోడ్ అనేది ఇచ్చేసి ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి కానీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ అగ్రీ బాక్స్ క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు వెరిఫై పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. మరొకసారి ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ లో ఉన్నట్లుగా మీ ఫోటో అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా చూపిస్తుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారో ఆ వర్క్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్, సాలరీ అయితే సాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్లీ ఇన్కమ్ మీకు ఎంత వస్తుందో అంత ఎంటర్ చేయండి. స్టూడెంట్ అయితే ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది. ఇన్ కేసు మీకు ఏదైనా బిజినెస్ ఉంది అనుకోండి, బిజినెస్ అని పెట్టుకోండి. సాలరీ అయితే సాలరీ అని పెట్టుకోండి. అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ అని పెట్టుకోండి. అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు రిలేటెడ్ గా ఉండే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్, సింగిల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మరొకసారి మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు ఆటోమేటిక్ గా అడ్రస్ అనేది ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి. అండ్ తర్వాత స్టెప్ కి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అని అడుగుద్ది. అంటే ఇప్పుడు మీకు ఈ అకౌంట్ కి సంబంధించిన డెబిట్ కార్డు పంపించాలన్నా కానీ, చెక్ బుక్ పంపించాలన్నా కానీ అడ్రస్ కావాలి కదా. ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అని అడిగితే ఆధార్ అడ్రస్ లోనే ఉంటున్నారు అనుకోండి, సేమ్ as కమ్యూనికేషన్ అడ్రస్ అని పెట్టండి. ఆధార్ కార్డు లో ఉన్న అడ్రస్ లోకి మీకు డెబిట్ కార్డు కానీ, చెక్ బుక్ కానీ ఇట్లాంటివి వస్తాయి. లేదు ఆధార్ కార్డు లో మా ఇంటి అడ్రస్ ఉంది, ప్రెసెంట్ మేము వేరే దగ్గర ఉంటున్నాం అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది కంప్లీట్ గా ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. లేకపోతే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు పిన్ కోడ్ అనేది వేరే సిటీ ఎంటర్ చేసేది అనుకోండి, ఆ పిన్ కోడ్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్లాస్టిక్ డెబిట్ కార్డు అవసరం ఉన్నా, ఫిజికల్ డెబిట్ కార్డు, చెక్ బుక్ అవసరం ఉన్నా కానీ వాళ్ళ అడ్రస్ పోతాయి. మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత సో నెక్స్ట్ వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వీడియో కేవైసీ కోసం ఒరిజినల్ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోండి, ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, బ్రైట్ గా ఉన్న ఏరియాలో ఉండండి, మీ సెల్ఫీ తీసుకుంటారు కాబట్టి. సో వీడియో కేవైసీలో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ పేరు, మీరు ఏదైతే మంత్లీ ఇన్కమ్, ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఇచ్చారో అవి వాళ్ళే మీకు చెప్పి వెరిఫికేషన్ చేసుకుంటారు. పాన్ కార్డ్ చూపించమంటారు, బ్యాక్ కెమెరా తోటి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మీ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టమంటారు, సెల్ఫీ తీసేసుకొని కంప్లీట్ చేసేస్తారు. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడ గో టు వీడియో కేవైసీ పైన క్లిక్ చేసి కెమెరా, మైక్ పర్మిషన్స్ అలో చేసేసి మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇది కంప్లీట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్. అండ్ 1000 రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ అనేది కొంతమందికి వీడియో కేవైసీ ముందు చేయమంటది, కొంతమందికి వీడియో కేవైసీ తర్వాత చేయమంటది. సో ఆ 1000 రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ అనేది మీకు ఎక్కడ అడిగినా గానీ డిపాజిట్ అనేది కంపల్సరీ చేసేయండి 1000 రూపీస్. అండ్
చాలా మంది అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయని ఇబ్బంది పడుతున్నారు కదా. అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయని అంటే, ఒకటి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఫుల్ వీడియో కేవైసీ అనేది చేయట్లేదు. సో ఏదైతే ఆధార్ తో ఓటీపీ వెరిఫికేషన్ చేసుకుని నార్మల్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటున్నారు. నార్మల్ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్సాక్షన్ చేసే వరకు అకౌంట్ ఫ్రీజ్ అయితే అవుతుంది. కంప్లీట్ ఫుల్ వీడియో కేవైసీ అయితే చేసుకోండి. ఈ వీడియో కేవైసీ కంప్లీట్ గా చేసుకున్న మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయింది అనుకోండి, ఒక్కసారి బ్రాంచ్ లో విజిట్ అయ్యి మీ ప్రాబ్లం అనేది వాళ్ళకి చెప్పండి. ఎందుకు అని అంటే, కొంతమంది వీడియో కేవైసీ చేసుకున్న తర్వాత కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో కేవైసీ అనేది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినా గానీ మీకు అకౌంట్ అనేది రన్నింగ్ లోనే ఉంటది. ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్